హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనబడి ప్రయాణం స్పెషల్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి. ముందుగా అందరికీ 80th హ్యాపీ 80th ఇండిపెండెన్స్ డే. సో ఆల్రెడీ మనం మీకు ఒక హోంవర్క్ అంటే మీకు ఒక వర్క్ ప్రాబ్లం ఇచ్చాను. ఏంటి మనకు వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ ద నంబర్ 85507198 85507198 ఈ నెంబర్ నుండి మనకి ఏమి ఇచ్చాను, మీకు ఒక హోంవర్క్ ప్రాబ్లం అనేది ఇచ్చాను. సో దీంట్లో నుండి ఈ 5 యొక్క ప్లేస్ వాల్యూస్ అన్నిటిని మనం సమ్ చేసుకొని రాసుకోవాలి. సో కామెంట్లో పెట్టమని చెప్పారు. సో ఎవరు కూడా పెద్దగా పెట్టలేదు, మరి వచ్చిందా రాలేదా అనేది తెలియదు. సో ఇప్పుడు లెట్ వి డిస్కస్. ఓకే రైట్, సింపుల్. మనం ఆల్రెడీ వి డిస్కస్డ్ ఆల్రెడీ what about the place value, face value and place of a digit in the given number. So here what is the place value of first 5? Okay, so what is the place value of first 5? So here ones, tens, hundreds, thousands, 10,000s and 1 lakh. Here 5 lakhs. Okay, 5 lakhs. Here next 5, what is the place value of another 5 here? So what is the place value of next 5? Here 1 lakh. Here this place is what? 10 lakhs. Okay, next one place here. Clear? So ones, tens, hundreds, thousands, 10,000, lakhs and 10 lakhs. Okay, right. Next one, here another 5 is there, here also another 5 is there. So this place crore. Okay, ones, tens, hundreds, thousand, 10,000, lakh, 10 lakh and 1 crore. Okay, 1 crore. So this place is what? 5 crores. 2 3 4 5 6. Okay, right. So here given problem is what? Sum of the place value of 5 in the given number. So sum, total add. Okay, right. 0 0 0 0 0. Here 5 and 5 and 5. So here the answer is what? Ones, tens, hundreds, thousand, 10,000, lakh, 10 lakh and 5 crores 55 lakhs. So our final answer is what? 5 crores 55 lakhs. So this is the our answer. సో ఇట్లాంటి సింపుల్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలంటే ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో డైరెక్ట్ సింపుల్ క్వశ్చన్ ఇచ్చి ఇప్పుడు వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 డైరెక్ట్ 90 ఇట్లా అడగడం లేదు. క్వశ్చన్ విధానం అనేది చేంజ్ అయ్యింది. ఓకేనా, క్వశ్చనింగ్ విధానం అనేది మనకేంటిది చేంజ్ అయ్యింది. ఇచ్చింది చూడడానికి మనకు సింపుల్గానే ఉంది. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఇక్కడ 3 టైమ్స్ ఉంది 5. సో ఈ 3 టైమ్స్ ఆఫ్ 5ని మనకు డైరెక్ట్ చూడడానికి ఇక్కడ మనకు ఆప్షన్లలో ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇక్కడ ఆప్షన్లలో మనకి ఇక్కడ డైరెక్ట్ ఫస్ట్ది 5,000 అని ఉంటుంది, నెక్స్ట్ది 50,000 అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ది ఏముంటుంది మనకు ఇక్కడ 50,000, లేకుంటే ఇక్కడ 5 lakhs ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా సంథింగ్ ఇట్లా ప్రాబ్లమ్స్ ఇచ్చి లాస్ట్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇక్కడ డి ఆప్షన్ ఆల్ ఆఫ్ ది ఎబో అని ఇంకోటి ఉంటుంది. ఆల్ ది ఎబో అని ఉంటుంది. ఇంకొక సపోజ్ ఇది లేదు అని అనుకోండి, ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఈ ఇచ్చి నన్ ఆఫ్ ది ఎబో అని ఉంటుంది. నన్ ఆఫ్ ది ఎబో అని ఉంటుంది. లేదు అంటే అవర్ ఫైనల్ ఆన్సర్ సపోజ్ హియర్ ఈ ఏబిసిడి ఈ ఎఫ్. హియర్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ వాట్? 2 3 4
5. సో ఈ ఫైనల్ ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ మనం చూడంగానే అయితే ఇది పెడతాం, లేదంటే ఇగో ఈ ఫస్ట్ 3 ప్లేసెస్కి మనకు ఆన్సర్ చూజ్ చేసుకొని మనం చేస్తూ ఉంటాం. లేదు ఇంకా కొంచెం డౌట్ వచ్చింది అని అంటే ఆల్ ది ఎబోవ్ అని పెడతాం. ఇంకా కొంచెం డౌట్ వచ్చింది అని అంటే నన్ ఆఫ్ ది ఎబోవ్కి వెళ్తాం. సో ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళడం చాలా అరుదు. ఓకేనా, మన థాట్ అనేది ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళడం అనేది చాలా అరుదు. సో ఇవి కావాలి, ఇది తెలియాలి అని అంటే మనకి ఏం తెవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ అనేది తెలవాలి. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎవ్రీ డిజిట్ వి నో హియర్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎవ్రీ డిజిట్, బట్ హియర్ క్వశ్చన్ ఈజ్ వాట్? సమ్. Adding the all place values of 5. Here adding the all place values of 5. సో ఈ విధంగా మనము క్వశ్చన్ అనేది సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, ఇక్కడ మనకు ఒక సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ వేసింది. సో ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే ఇది క్లోజ్ చేద్దాం. ఒక నెంబర్ ఇచ్చింది. ఏ నెంబర్? సింపుల్గా ఉంటుంది, ఒక్కసారి చూద్దాం. క్వశ్చన్ ఏంటిది అని అంటే 85505 అనుకుందాం, లేకుంటే 85505 అని ఒక క్వశ్చన్ ఇచ్చింది. వాట్ ఈజ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అని అన్నాడు. వాట్ ఈజ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అనేది క్వశ్చన్. What is the place value of 5? So we know here clearly, okay, units place value here first option, అక్కడ ఆప్షన్లు కూడా ఇస్తాడు మనకి ఇక్కడ. ఓకే, నేను ఆప్షన్ సైడ్కి రాస్తా. ఫస్ట్ ఆప్షన్ 5, సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఫస్ట్ డిస్కస్ చేసుకొని చేద్దాం. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్ వాల్యూ ఫస్ట్ 5 ఈజ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ యూనిట్స్ ప్లేస్. సో ఆప్షన్ మనకి ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ 5ది 5. నెక్స్ట్ హియర్ టెన్స్, హియర్ హండ్రెడ్స్. సో ఈ ప్లేస్లో ఉన్న 5 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ మనకు? 500 అనేది అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ మనకు? 500 అనేది అవుతుంది. ఈ ప్లేస్లో ఉన్న ప్లేస్ వాల్యూ యొక్క 5 ఏమవుతుంది ఇక్కడ మనకు? 5000 అనేది అవుతుంది. క్లియరా? ఇక్కడ ఏమవుతుంది మనకు? 5000 అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్ ఎట్లా ఇస్తాడంటే ఆప్షన్ బి 50, ఆప్షన్ సి 500, ఆప్షన్ డి 5000, ఆప్షన్ లేకుంటే ఇక్కడికి తీసేస్తాడు. ఓకే రైట్, ఈ విధంగా చూద్దాం. ఎన్ని వేలో వాడు క్వశ్చనింగ్ అడిగే విధానం ఉంటుంది అనేది ఆప్షన్. క్వశ్చన్ చూడడానికి సింపులే, ఫేస్ వాల్యూ ఆఫ్ 5, కానీ ఆప్షన్స్ని బట్టి వాడు డిఫికల్టీనెస్ అనేది మనకి ఇస్తాడు. సో ఇక్కడ చూస్తే ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అవునా కాదా? ఎస్. ఏ విజయ్ ఓకేనా? ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ ఉంది 5 కాదా? ఓకే రైట్ 5. మరి ఇది కూడా కరెక్ట్, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. దెన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ నెక్స్ట్ 5 హియర్ 50. నో, టెన్స్ ప్లేస్లో 5 ఉందా? లేదు. సో 50 కాదు. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ సికి వద్దాం. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 500, ప్లేస్ వాల్యూ ఆఫ్ నెక్స్ట్ 5 హియర్ 500. ఎస్. సో ఇక్కడ ఇది కూడా కరెక్టే. మరి ప్లేస్ వాల్యూ ఆఫ్ నెక్స్ట్ 5000, ఇది కూడా కరెక్టే. మరి క్వశ్చన్ ఇట్లా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏమి ఇస్తాడు, ఏ విధంగా ఇస్తాడు అని అంటే ఇగో ఇది ABCDలు ఉన్నాయా, దీన్నే ఇంకొక విధంగా క్వశ్చన్ సింపుల్, అప్పుడు ఆప్షన్స్లో డిఫికల్ట్ చేయొచ్చు కదా. సో దీన్నే ఎట్లా అడుగుతాడు అంటే ఇంకొక విధంగా క్వశ్చన్ ఇవే ఎట్లుంటుంది అంటే ఆప్షన్ 1 అవి ABCలు ఓకేనా. ఆప్షన్ 1 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఓకేనా, ఏ ఈజ్ కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, సెకండ్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఓకేనా, బి ఈజ్ కరెక్ట్. థర్డ్ వన్ సి ఈజ్ కరెక్ట్. ఫోర్త్ వన్ డి ఈజ్ కరెక్ట్. రైట్. ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ ఏమిస్తాడంటే ఏ కామా బి కామా సి, లేదంటే కొంచెం చేంజ్ చేద్దాం ఓకేనా, మనకి ఎక్కువ ఆప్షన్స్ అవుతున్నాయి కదా, సో సింపుల్గా ఇద్దాం ఓకే, నో ప్రాబ్లం. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్ ఆప్షన్ ఏ కామా బి కామా సి ఈజ్ కరెక్ట్.
ఆప్షన్ 3 A C D. Option A C D is correct. Option 4 none of the above. నన్ ఆఫ్ ది ఏబో. ఇగో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. ఓకేనా, చూడడానికి సింపుల్. ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 డైరెక్ట్ మనకు తెలుసు 5 ఇది. నెక్స్ట్ వన్ 500, నెక్స్ట్ వన్ 5000. కానీ క్వశ్చన్స్ ఆప్షన్స్కి వచ్చేసరికి ఇగో డిఫికల్టీనెస్ అనేది ఈ విధంగా ఉండదు. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, కరెక్టే. ఆప్షన్ ఏ కామ బి కామ సి ఈజ్ కరెక్ట్. ఇది ఆప్షన్ కరెక్టా? కాదు. ఎందుకు? ఆప్షన్ బి తప్పు ఇక్కడ. సో ఇక్కడ బి ఉంది కాబట్టి ఇది రాంగ్. మరి నెక్స్ట్ దానికి ఎట్లా వెళ్ళాలి? ఆప్షన్ ఏ సి డి ఈజ్ కరెక్ట్. కరెక్టే. ఏ కరెక్టే, సి కరెక్టే, డి కూడా మనకు కరెక్టే. సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ డి కూడా చూడాలి. నన్ ఆఫ్ ది ఏబో అని ఇచ్చిండు. సో ఇందులో ఏది కాదంట. కాదు కదా, మనకి ఇక్కడ ఒక ఆప్షన్ దొరికింది కదా. సో అవర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఏసిడి. ఇగో సింపుల్ క్వశ్చనే, కానీ ఇన్ని విధాలుగా అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఈ విధంగా మనము ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అనేవి నేర్చుకుంటే మనకు సింపుల్గా ఈజీగా మనకు ఇందులోకి వెళ్ళి ఈ విధంగా డిఫికల్టీనెస్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంది. సో 5th క్లాస్లో ఇచ్చిన ఒక చిన్న క్లూ వర్డ్ నుంచి ఈ క్వశ్చన్స్ అనేవి నేను రెడీ చేశాను. సో ఇది ఒక మనకు కింద కామెంట్ సెక్షన్లో అడిగిన ఒక సబ్స్క్రైబర్ అడిగిన ఒక క్వశ్చన్. ఓకేనా? సో అర్థమైంది కదా, ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్. రైట్, సో మనం ఏం చేసాం? డిఫరెంట్ ప్లేస్ వాల్యూస్ తీసుకొని అడిషన్ చేసాం, సమ్ చేసాం. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చూద్దాం. ఓకేనా, మల్టిప్లికేషన్ చూద్దాం. సో గివెన్ నెంబర్ హియర్, what is the product of the place value of here given number? Some for example 73145 తీసుకుందాం. 73145. here what is the place value of 3? ఓకే, అండ్ ప్లేస్ లేకుంటే ఫేస్ వాల్యూ తీసుకుందాం. ఒకటి డిఫరెంట్గా తీసుకుందాం. వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 4? ఓకే, ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 4. ఇక్కడ ఏమంటుండు? ప్రొడక్ట్. ఫైండ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 4. ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాం. సో ఇప్పుడు అది ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి? సింపుల్. హియర్ ఫేస్ వాల్యూ ఆఫ్ 4, ఇట్స్ దట్ నంబర్ ఓన్లీ. ఫేస్ వాల్యూ ఆఫ్ 4 ఈజ్ 4 ఓన్లీ. దెన్ వాట్ అబౌట్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 3? హియర్ యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ అండ్ thousands. So place value of 3 is equal to the 3000. So product this and multiply. Here 3000 into 4 is equals to 12,000. So our answer is what is the product of the find the product of the place value of 3 and the face value of 4. Here what? 3000 into 4 is equal to the 12,000. ఓకే, ఇగో దీస్ అంటే ఇన్ని విధాలుగా మనల్ని ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ నుంచి వెళ్ళి మనకు క్వశ్చనింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, క్లియరా? సో ఇంకొక టైప్ నేర్చుకుందాం ఇందులో. సో ఇంకొక టైప్ ఏంది అని అంటే ఫైండ్ ద ఓకే రైట్. How many times is the place value of
8 at the thousands place, to the place value of 8 at the tens place in the number 38482. ఓకే రైట్. సో సింపుల్ హియర్. ఇక్కడ ఏమంటుండో 38,482లో వేల స్థానంలో ఉన్న, ఇక్కడ ఏమంటుండో ఇగో వేల స్థానంలో ఉన్న 8 యొక్క స్థాన విలువ. ఇక్కడ ఏమంటాడు ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 వేల స్థానంలో ఉన్న 8 యొక్క స్థాన విలువకు, మరియు ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 అంటే ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఎట్ ద ప్లేస్ ఆఫ్ టెన్స్ ఇన్ ద 38,482. అంటే 38,482లో ఉన్న నంబర్లకు వెళ్ళి ఈ రెండు ప్లేసెస్ 8 2 ప్లేసెస్ దగ్గర ఉన్నది. ఎక్కడ ఉన్నది? 1000 ప్లేస్లో ఒకటి ఉన్నది, టెన్స్ ప్లేస్లో ఒకటి ఉన్నది. సో ఈ రెండింటి మధ్యలో ఎంత రేట్ ఉన్నది అని అంటాడు. అంటే 1000 ప్లేస్ని టెన్స్ ప్లేస్ తోటి కంపేర్ చేసి వాడి ఎంత రేట్ అంటే ఎంత హౌ మెనీ టైమ్స్ అంటే ఎన్ని రేట్లు ఎక్కువగా ఉన్నది అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఇట్లాంటి రేట్స్ అని అడిగేటప్పుడు సింపుల్గా చూసుకోవాలి. ఇగో 2 దేనితో కంపేర్ చేసిండు? టెన్స్ ప్లేస్ తోటి కంపేర్ చేసిండు. దేన్ని? 1000 ప్లేస్ని దీంతో కంపేర్ చేసిండు. ఓకే రైట్. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ 8 ఇక్కడ ఏమున్నది? ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ 8 ఏమవుతుంది? ఇక్కడ మనకు టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 80 అవుతుంది. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 1000 ప్లేస్లో ఉన్న 8కి ఏమవుతుంది? ఇక్కడ మనకు 8000 అవుతుంది. రైట్. సో సింపుల్. ఇప్పుడు ఏం చేయాలి మరి? రేట్ ఫైండ్ అవుట్ చేసిండు. అంటే మీన్స్ రేకుంటే రేట్ నథింగ్ బట్ హౌ మెనీ టైమ్స్ అని అంటాడు. అంటే దీంతో కంపేర్ చేసి చెప్తుండు కాబట్టి సో ఓకేనా. సో అప్పుడు ఏం చేయాలి? 80 అనేది కింద వేయాలి. ఓకేనా. 80 అనేది ఏంది? డినామినేటర్లో వేయాలి. అంటే 80లో ఓకేనా ఎన్ని రేట్లు ఎక్కువ? 8000 అనేది 80 కన్నా ఎన్ని రేట్లు ఎక్కువగా ఉన్నది? అంటే ఈ మన 1000 ప్లేస్లో ఉన్న 8 అనేది టెన్స్ ప్లేస్లో ఉన్న 8 కన్నా హౌ మెనీ టైమ్స్ ఎక్కువ అంటే ఎన్ని రేట్లు ఎక్కువగా ఉన్నది అన్నాడు. దీంతో కంపేర్ చేస్తాడు కాబట్టి 80 అనేది టెన్స్ ప్లేస్లో ఉన్న 80 అనేది డినామినేటర్లో ఉండాలి. 1000 ప్లేస్లో ఉన్న 800 అనేది న్యూమరేటర్లో ఉండాలి. ఓకే క్లియర్. సో 0 0 get cancel. 8 1s are 8 100s are. So our answer is what? How many times? 100 times. ఓకే హౌ మెనీ టైమ్స్? 100 టైమ్స్ అనేది ఎక్కువగా ఉన్నది. ఏది ఎక్కువ ఉన్నది? వేల స్థానంలో ఉన్న 8 అనేది 10ల స్థానంలో ఉన్న 8 కన్నా 100 రేట్లు ఎక్కువ. ఎన్ని రేట్లు? 100 రేట్లు ఎక్కువ. ఓకే ఇగో ఈ విధంగా కూడా ఛాన్స్ ఉంది. మనం ప్రీవియస్ వీడియోలో రేషియో కూడా ఫైండ్ అవుట్ చేసినాం. ప్లేస్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో ఏంది ఇక్కడ ఇగో దీనికి ఇదే క్వశ్చన్కు మనం రేషియో కూడా మనం ఒకసారి ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు రేషియో అని ఎట్లా అడుగుతాడు? ఓకేనా. సో నార్మల్గా 8000ని 80 అంటే 1000 ప్లేస్లో ఉన్న 8కి టెన్స్ ప్లేస్లో ఉన్న 8కి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో. 1000 ప్లేస్లో ఉన్న 8ని ఇట్లా రాసుకుందాం. 8000 రేషియో ఇక్కడ ఏమవుతుంది? టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 80. 0 0 గెట్ క్యాన్సల్. 8 1s are 8 100s are. సో 100:1 అవుతుంది. ఇవి ఇట్లనే ఓకేనా. రేషియో నేర్చుకున్నాం, అడిషన్ నేర్చుకున్నాం, మల్టిప్లికేషన్ నేర్చుకున్నాం. సో ఇక్కడ మనకు హౌ మెనీ టైమ్స్ వచ్చినప్పుడు డివిజన్ కూడా మనకు ఇక్కడ మనం నేర్చుకున్నాం కాబట్టి సో ఇంకొక ప్రాబ్లం తోటి మనం క్లోజ్ చేద్దాం. సో రైట్. సో మనం ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం నుంచి లాస్ట్ ప్రాబ్లం ఏంటంటే డిస్కస్ చేద్దాం. సో ఇన్ ఏ డెసిమల్ నంబర్
34.567. What is the place value of 4, 5, 6, 7, 3? ఇది చెప్పేసుకుంటే మనకు డెసిమల్ ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ లోపల మొత్తం కంప్లీట్ అయిపోతాయి మనకు. సో సింపుల్గా ప్లేస్ వాల్యూ ఆఫ్ 4, ప్లేస్ వాల్యూ ఆఫ్ 5, ప్లేస్ వాల్యూ ఆఫ్ 6, 7, 3 నుంచి మనం అన్నీ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఇంతసేపు మనకు డెసిమల్ నెంబర్స్ అనేవి రాలే, కానీ ఇప్పుడు డెసిమల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు కూడా ప్లేస్ వాల్యూ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం మనకు. సింపుల్, రైట్. సో హియర్ ఫస్ట్ వన్ 5ని డిస్కస్ చేద్దాం, లేకుంటే ఓకే ఫస్ట్ వన్ 4ని అండ్ 3ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హియర్ పాయింట్ తర్వాత మనకు 1 కన్నా తక్కువ కాబట్టి సో వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో హియర్ యూనిట్స్ ప్లేస్ 34.567లో యూనిట్స్ ప్లేస్ ఏంటనేది మనము ఫైండ్ అవుట్ చేయగలిగితే మనకు సింపుల్గా అయిపోతుంది. హియర్ యూనిట్స్ ప్లేస్ ఏంటిది మన ఇక్కడ? సో యూనిట్స్ ప్లేస్ అనేది పాయింట్కు లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది. ఓకేనా? యూనిట్స్ ప్లేస్ ఏముంటుంది ఇక్కడ? ఎక్కడ ఉంటుంది మనకు? పాయింట్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నదే ఫస్ట్ డిజిట్ ఏమవుతుంది ఇక్కడ మనకు? యూనిట్స్ ప్లేస్ అంటే మీన్స్ ఒకట్ల స్థానం అనేది ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇట్లా ఎన్ని ఇంక్రీజ్ అవుతే 10లు, 1లు, 10లు, 100లు, 1000 ఇట్లా లెఫ్ట్ సైడ్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, క్లియరా? సో ఈ విధంగానే మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సేమ్ మనం పాయింట్ లేదు అని అనుకొని ఇది చేసుకోవాలి. ఒకవేళ పాయింట్కి లెఫ్ట్ సైడ్ గిట్ట క్వశ్చన్స్ అడిగితే, పాయింట్కి రైట్ సైడ్ అడిగితే ఏందనేది మనం ముందు డిస్కస్ చేద్దాం. ఓకే, సో హియర్ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 4? సింపుల్, యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ 4. 4 into 1 is equal to the 4. Next, what is the place value of 3? What is the place value of 3? 1లు, 10లు, units, tens. Place value of 3 is equal to the 3 into 10 is equal to 30. ఓకే, ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 యొక్క ఇచ్చిన డెసిమల్ నంబర్లో ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఏంటిది అని అంటే మనకి ఇక్కడ 3 యొక్క ప్లేస్ వాల్యూ అనేది స్థాన విలువ అనేది 30 అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది ఇక్కడ మనకు సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 5. ఓకేనా? ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఎట్లా? ఇది మనకు బిగ్గెస్ట్ క్వశ్చన్. సో హియర్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 5. సో పాయింట్ తర్వాత మనకు ఎన్నవ డిజిట్ అనేది మనం కౌంట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? పాయింట్ తర్వాత మనకు ఎన్నవ డిజిట్ అనేది మనకు కౌంట్ చేసుకుంటే అక్కడున్న ప్లేస్ వాల్యూ అనేది మనకు సింపుల్గా అవుతుంది. సో పాయింట్ తర్వాత ఎన్నవ డిజిట్? ఇది ఫస్ట్ డిజిట్. సో అప్పుడు ఏం రాసుకోవాలి? 5/10 అంటే 10 రాసుకోవాలి. అంటే మీన్స్ 10 ఫస్ట్ ప్లేస్ కాబట్టి 10 రాసుకోవాలి. సో దీని ఆన్సర్ మనకి ఇక్కడ ఏమవుతుంది? 0.5. ఏంటిది ఇక్కడ మనకు? ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు ద 0.5. క్లియర్? సో నెక్స్ట్ వన్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 6. ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు ద 6 పాయింట్ తర్వాత ఎన్నవ డిజిట్ ఇది? 1, 2. సో రెండవ డిజిట్ కాబట్టి 6 తర్వాత 2 zeros పెట్టుకోవాలి. 6 డినామినేటర్లో మనకి ఏంది? 100 అంటే 1 తర్వాత 2 digits అనేటివి పెట్టుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? దీని ఆన్సర్ మనకు 0.06 అనేది అవుతుంది. 0.06 అనేది అవుతుంది. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ లాస్ట్ వన్ 7. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఈజ్ ఈక్వల్ టు వాట్? సేమ్ యాజ్ ఇట్ ఈస్ పాయింట్ తర్వాత ఎన్నవ డిజిట్ అనేది కౌంట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. పాయింట్ తర్వాత ఎన్నవ డిజిట్ ఇది మనకు? 1, 2, 3. పాయింట్ తర్వాత ఎన్నవ డిజిట్ మనకు? ఇది 3వ డిజిట్ ఇది. సో కాబట్టి 7 డినామినేటర్లో 1000 అనేది రాసుకోవాలి. 7 డినామినేటర్లో ఏమని రాసుకోవాలి మనకి ఇక్కడ? 1000 అనేది రాసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది? దీని ప్లేస్ వాల్యూ 0.007 అనేది అవుతుంది. ఇగో ఈ విధంగా ఇన్ని విధాలుగా మనము ప్లేస్ వాల్యూని మనకు టెట్ అండ్ డిఎస్సిలో డిఫికల్టీనెస్ ఇచ్చి అడిగే క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? సో ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చడంతో మనకి ఏంది? ఇక్కడి నుంచి కౌంట్ చేసుకుంటూ పోతాం. అట్లా కాదు, ఇచ్చింది డెసిమల్ నంబరా కాదా ఫస్ట్ చూసుకోవాలి. డెసిమల్ నంబర్ కాకుంటే డైరెక్ట్ మనకు సింపుల్ ఇదివరకు చెప్పిన ప్రాసెస్లన్నీ మనకు ఫాలో అవుతూ చేసుకోవాలి. ఇన్ కేస్ డెసిమల్ నంబర్ అయింది అని అంటే పాయింట్కి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి
లెఫ్ట్ సైడ్కి వెళ్ళిన కొద్దీ యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఫాలో అవుతాం. పాయింట్కి రైట్ సైడ్ వెళ్ళిన కొద్దీ ఏంటిది అని అంటే దాని ప్లేస్ని బట్టి డినామినేటర్లో ఫస్ట్ ప్లేస్ అయితే డినామినేటర్లో 10 రాయాలి, సెకండ్ ప్లేస్ అయితే డినామినేటర్లో 100 రాయాలి, థర్డ్ ప్లేస్ అయితే డినామినేటర్లో 1000, ఇంకా ఫోర్త్ ప్లేస్ అయితే 10,000 ఇట్లా రాసుకుంటూ ఇట్లా వెళ్తే వాటి యొక్క ఎగ్జాక్ట్ ప్లేస్ వాల్యూస్ అనేటివి మనకు వస్తాయి. ఇవి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ ఆఫ్ ఏ డిజిట్ ఇన్ ఏ గివెన్ నెంబర్. ఓకే, క్లియర్ కదా? సో ఈ విధంగా మనని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఇచ్చిన ఆప్షన్లలో కూడా మనకు సింపుల్గానే కనబడ్డ ఆప్షన్స్ని 4ని థరోలీ మనం అబ్జర్వ్ చేయాల్సిందే. మనకు సింపుల్గా డైరెక్ట్ ఆప్షన్స్ ఇవ్వకపోవచ్చు, డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకపోవచ్చు. ఏబి అడగచ్చు, బీసీ అడగచ్చు, ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఏబిసి అడగచ్చు, ఆల్ ది ఎబో అడగచ్చు, నన్ ఆఫ్ ది ఎబో కూడా అడగచ్చు. ఓకేనా? సో ఇన్ని విధాలుగా మనం ప్రిపేర్ అయి ఉంటేనే మనము ఆ క్వశ్చన్స్ అనేటివి చేయగలుగుతాం. ఓకేనా? రైట్. ఫైనల్గా మీకు ఒక హోంవర్క్ ఇస్తాను. సో అవి సాల్వ్ చేసి మన కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకేనా? సో ఎవరు కూడా కామెంట్ చేస్తలేరు అంటే మీకు వస్తలేవా లేకుంటే ట్రై చేస్తలేరా? ఓకే, మీకోసమే చేస్తున్నాను, ట్రై చేయండి. సో కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. సో వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఏ డెసిమల్ నంబర్ ఇన్ ఏ, ఇక్కడ ఇంకో క్వశ్చన్. సో లేకుంటే 389.007, ఓకే, 007, ఓకే, 3878. సో ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి 76 రాద్దాం. ఓకే, ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి ప్లేస్ వాల్యూ ఆఫ్ 3, 6, 7, 8, 9 ఇవన్నింటి యొక్క ప్లేస్ వాల్యూస్ అనేటివి ఓకేనా ఫైండ్ అవుట్ చేసి మన కామెంట్ సెక్షన్లో, ఓకేనా, కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకేనా, కామెంట్ చేయండి. ఓకేనా, కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రిప్షన్ ఓకేనా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.